నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా, ది కలర్స్ ఆఫ్ న్యూస్. గట్కేసర్ మున్సిపల్ పార్కులోని ఏదులాబాద్ రోడ్లో గల రామిరెడ్డి చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ మేళా నిర్వహించారు. ప్రస్తుతం కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో చికెన్ ప్రియులు పూర్తిగా చికెన్ తినడం మానుకున్నారని, ఫలితంగా పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని కంపెనీ ఏజీఎం జ్ఞాన్ కుమార్ అన్నారు. ప్రజలు ఇటువంటి అపోహలు నమ్మొద్దని, చికెన్ తింటే ఎలాంటి బర్డ్ ఫ్లూ రాదన్నారు. గట్కేసర్ మున్సిపాలిటీ పార్కులోని రామిరెడ్డి చికెన్ మార్కెట్ ఆధ్వర్యంలో 3 క్వింటాల చికెన్ ఫ్రై, 2000 ఉడకపెట్టి కోడిగుడ్లు, ప్రీమియం చిక్ ఫీడ్ కంపెనీ ఏజీఎం జ్ఞానశేఖర్ మార్కెట్ మేనేజర్ స్వామి ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేకల నరసింగరావు, బీఆర్ఎస్ నాయకులు పల్లె విజయ్ గౌడ్, ఎజ్జల రాఘు తదితరులు పాల్గొన్నారు. చికెన్ తింటే ఏదో అయిపోతున్న ప్రచారము జనాల బలంగా పాతుకుపోయింది. అది అనేది అబద్ధము. ఈ చికెన్ తింటే ఏమి కాదని నిరూపించడం కోసమే మా ప్రీమియం కంపెనీ చంద్రరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ చికెన్ మేళా నిర్వహించడం జరుగుతుంది. చికెన్ తినండి, చికెన్ వల్ల ఎటువంటి నష్టం ఉండదు. చికెన్ అనేది మధ్యతరగతి వ్యక్తులకు, పేద వ్యక్తులకు ప్రోటీన్ లభించే సోర్స్. వేరే అసత్య ప్రచారాలను నమ్మి మీరు చికెన్ తినకుండా ఉండడం వల్ల మన బాడీకి చాలా నష్టం. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. చికెన్ తినడం వల్ల ఎటువంటి రోగాలు రావు. మన ఇండియన్ వంట పద్ధతుల ప్రకారం 70 degrees టెంపరేచర్ వద్ద ఒక అర నిమిషం ఉడికించినా కూడా బడుకులో ఏమైనా చచ్చిపోతుంది. కాబట్టి మన వంట పద్ధతులకు ఇటువంటి రోగాలు ఏవి రావు. దయచేసి అందరికీ నమస్తే చెప్పండి. ఏమనగా దయచేసి చికెన్ తినండి, చికెన్ వల్ల ఎటువంటి నష్టము లేదు. నమస్తే సార్, మేము ప్రీమియం చిక్ ఫిష్ నుంచి మాట్లాడుతున్నాం. ప్రీమియం ఎంప్లాయీగా మాట్లాడుతున్నాము. ఏదైతే ఇప్పుడు మేము చికెన్ మేళా ఇట్లా స్టార్ట్ చేయడానికి ప్రధాన రీజన్ వచ్చేసి ప్రజల్లో వచ్చేసి చాలా వరకు భయభ్రాంతులు వచ్చేసిందన్నమాట. ఎందుకు ఏదో జరిగిపోతుందనేది ఈ ఫేక్ ప్రచారం జరుగుతుందన్నమాట. ఇప్పుడు కూడా వచ్చేసి మంచి అనేది స్లోగా వెళ్తూ ఉంది, చెడు అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఈ పని లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు చేసిన ప్రచారం వల్ల ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది చాలా వరకు నష్టపోతూ ఉంది. దాన్ని అవగాహన కల్పించడానికి కోసం మేము ఈ చికెన్ మేళా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము ఏదో ఒక రకమైన మన ఈ క్లైమేట్ వాతావరణం దీనివల్ల వచ్చేసి జబ్బు అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుంది. చికెన్ తినడం వల్లనే వచ్చిందనేది 100% రాంగ్. అది ఎక్కడ కూడా వచ్చి గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలేదన్నమాట. చికెన్ తింటే ప్రాబ్లం అవుతుంది, చికెన్ తింటే మనకేదో జబ్బు వస్తుంది అనేది 100% ఎప్పుడు గవర్నమెంట్ చెప్పను కూడా లేదు, చెప్పదు కూడా. ఇంతకుముందే మీరు చూసిండొచ్చు, ఏపీలో గవర్నమెంట్ మన మినిస్టర్ గారు వచ్చేసి బయట చెప్పారు, చికెన్ తినిన దానివల్ల మనకు జబ్బు అనేది రాదు, నాకే పెట్టండి నేను తింటానని చెప్పారనమాట. ఎవరు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పినారు. ఇక్కడ ఏమైందంటే ఈ ఫాస్ట్గా వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చేసి నాకు వచ్చిన మెసేజ్ నేను 10 మందికి పెట్టడం, వాళ్ళు 10 మందికి పెట్టడం, ఈ విధంగా జరిగిన దానివల్ల ఈ పెద్ద నష్టం అనేది పౌల్ట్రీకి జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని మనం 100% వచ్చేసి ఇది ఎట్లా మనం దీన్ని సర్దుబాటు చేసుకోవాలనేది ఈ అవగాహన కల్పించడానికి కోసం మేము చికెన్ మేళా పెట్టి చేస్తున్నాం. సరే, ఎన్ని గంటలు పెడుతుంది? సుమారు చికెన్ ఎంత ప్రైస్? 300 కిలోలు పెడుతున్నామండి. 2000 గుడ్లు, 300 కిలోలు చికెన్ పెడుతున్నాం.